జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అగ్రనాయకత్వం ఎట్టకేలకు అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుచరుడైన దీపక్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మొదటిసారి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కేవలం 25,000 ఓట్లు దక్కించుకుని 3వ స్థానంలో నిలిచారు. బైపోల్స్ లో బీజేపీ టికెట్ కోసం విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ చివరికి కిషన్ రెడ్డి ఆశీస్సులతో దీపక్ రెడ్డికే ఛాన్స్ దక్కింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ అభ్యర్థిని దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతల సహకారంతో ఆమె ఇప్పటికే ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. నామినేషన్ల గడువు ముగియనున్న తరుణంలో బీజేపీ ఎట్టకేలకు లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. అభ్యర్థి ఎంపిక కోసం నియోజకవర్గంలోని పలువురు సీనియర్ల పేర్లను బీజేపీ పరిశీలించింది. బీజేపీ నుంచి జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆకుల విజయ, లంకల దీపక్ రెడ్డి, అట్లూరి రామకృష్ణ పేర్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నియమించిన త్రిసభ్య కమిటీ ఫైనల్ చేసింది. అందుకు సంబంధించిన జాబితాను రూపొందించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు న్యూఢిల్లీ తీసుకువెళ్లి బీజేపీ అధిష్టానం ముందుంచారు. చివరికి అధిష్టానం మళ్లీ లంకల దీపక్ రెడ్డిని ఎంపిక చేసింది. 2023 ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ బరిలో దిగి గెలిచారు. అయితే అనారోగ్యం కారణంగా ఆయన ఇటీవల మరణించారు. దీంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. తాజాగా ఉప ఎన్నిక పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆ క్రమంలో మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా బరిలో దింపింది. అలాగే నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని తాజాగా ప్రకటించింది. ఈ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెల్లడి కానున్నాయి. జూబ్లీహిల్స్ ఓటరు ఈసారి ఏ పార్టీకి పట్టం కట్టారనేది ఆ రోజుతో తేలిపోనుంది. ఆ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికను తలపించేలా జూబ్లీహిల్స్ వాతావరణం కనిపిస్తోందంటున్నారు. ఎవరికి వారు పాచికలు వేస్తూ పరుగులు పెడుతున్నారు. జూబ్లీహిల్స్ గడ్డపై తమదే జెండా అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీలో మాత్రం అందుకు భిన్నంగా నేతలు పాచికలు కదుపుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండడంతో ఈ ఎన్నిక ఆయనకు ఓ సవాల్గా మారింది. కేంద్ర మంత్రిగా ఓవైపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు కాశ్మీర్తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డి ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యత నుంచి తప్పుకున్న తరువాత కొంత ఉపశమనం దొరికింది. ఇంతలోపు మళ్లీ ఈ ఉప ఎన్నిక రావటం, ఆయన సూచించిన దీపక్ రెడ్డి క్యాండిడేట్ అవటంతో కిషన్ రెడ్డికి ఈ ఎన్నిక ఓ సవాలే అన్న టాక్ వినిపిస్తోంది.